అప్పు నేడు నగదు రేపు ఉద్దెరా అని చెప్పేసి దుకాణాలలో రాసి ఉంటుంది. ఎందుకంటే చాలా అనుభవంతో వాళ్ళు రాసి ఉంటారు. అవునా కాదా? ఒక్కసారి వాడు అప్పు తీసుకొని పోయినాడా అంటే సామాన్లు ఇక వాడిని వెతకలేక జావాలి. అభిమానం అనేటటువంటిది లేని జనాలు విపరీతంగా పెరిగిపోయినారు ఈరోజు. అందుకే అటువంటి సూక్తులు పెట్టారు అక్కడ, గమనికలు. ఈ మధ్య రాను ఎలా అయిపోయింది అంటే ఉద్దెర అనేటటువంటిది అడగానంటే కూడా కొంచెం ఇబ్బంది. కాకపోతే గౌరవప్రదమైనటువంటి కుటుంబాలకు వాళ్ళు ఉద్దర ఇస్తారు. మరి వాళ్ళు కూడా అదే విధంగా తిరిగి ఇస్తారు. మళ్ళీ డబ్బులు జీతం వచ్చింది అనగానే ఖతం, ఇమీడియట్గా ఫస్ట్ ఉద్దర కట్టడం. ఖాతా అని ఉంటుంది మన దగ్గర, లింగయ్య సేటు, సుధాకర్ సేటు. అవునా కదా? కానీ ఇంకా కొన్ని జనరేషన్స్ మారిన తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చేటటువంటి స్నేహాలు సైతం అప్పును ఇట్లా అడుగుతున్నారంటే నిర్లజ్జగా అప్పు అడుగుతున్నారు. క్రెడిట్ కార్డు ప్రీమియం ఇన్స్టాల్మెంట్ కట్టానని, లేకపోతే పిల్లల పేర్లు చెప్పుకొని, లేకపోతే నేను తిరుపతి లేకపోతే ఇంకెక్కడికి యాత్రలకు పోవాలి, 5,000 తక్కువ పడ్డాయి, 10,000 తక్కువ పడ్డాయి, ఈ విధంగా అడుగుతున్నారు. ఎంత నిజంగా అది ఎంత బాధాకరం అనిపిస్తుంది అంటే జుగుప్స అనిపిస్తుంది. ఇస్తే ఇక మళ్ళీ రావు, స్నేహం పోతుంది. ఇటువంటి అనుభవాలు మీకైనవా? అరే అప్పెందుకురా బాబు, మర్యాద కాపాడుకోండి, అప్పడగకండి. చెక్కులు కూడా రాసిస్తున్నారు ఇవాళ రేపు. చెక్కులు రాసి తప్పించుకొని తిరుగుతున్నారు. చెక్కులు రాసి ఇక చెప్పండి, మనం ఈ చెక్కును బ్యాంకులో వేయాలంటే మనం ఆలోచించాల్సిన పరిస్థితి. వాని ఇజ్జత్ పోతుందేమో అని. వానికి పోదు, ఇక ఇజ్జత్ వేసి అందులో వేసినా పోదు, ఎందుకంటే ఇజ్జతే లేదు. ఇటువంటి వాళ్ళు మీకు తారసపడ్డారా? చెక్కులు ఇస్తున్నారు, ఆలోచించండి ఇక.